హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నా మైండ్ గుర్తురావు, నా ఆలోచనలు గుర్తురావు. ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు గానీ, మనుషులు గానీ, లేదా మనుషుల అభిప్రాయ విభేదాలు గానీ, లేకపోతే ఏమీ గుర్తురాని స్థితి ఏదైతే ఉంటుందో, ఆ స్థితికి మనిషి చేరుకోలేక ఈ పై లేయర్స్‌లో ఉండే జ్ఞానాన్ని ఇదే నిజమైన స్పిరిచువాలిటీ అని పీపుల్ భ్రమిస్తున్నారేమో అనిపిస్తుంది. దానికి మార్గం కావాలిగా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు దీని మీద మాట్లాడేటప్పుడు ఈ ఈ ఈ వీళ్ళు మారాలి, ప్రజల్లో మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రావాలి. ఈ కులాలు మతాలను కొట్టుకోవటం ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ మత మార్పిడి అనేది నాకు మారిన వాడికి వచ్చే లాభం ఏం లేదు, నాకు తెలిసినంత వరకు ఎలాంటిది ఉండదు. మహా అయితే వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారేమో, ఇంకోటి ఇస్తారేమో. గతంలో ఏంటంటే క్రిస్టియన్ ఇది ఉన్నప్పుడు కానీ అంతకుముందు ముస్లిం రాజ్యాలు ఉన్న రోజుల్లో వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ పెట్టి చదివిస్తానికి వాళ్ళకి చేసేవారు కాబట్టి చేశారు. ఇవాళ పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. మా ఉంటే పాల డబ్బాలు ఇస్తారు ఒకళ్ళు, కొంతమంది ఏముండదు. సో దీనికి ఎందుకు మారుతున్నారు అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. అసలు మారే పరిస్థితి ఎందుకు వస్తుందని మనం ఆలోచించట్లా. ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు 25% మత మార్పులు జరిగిపోయినాయి అని. ఓకే, జరిగినాయి అనుకుందాం. నేను మౌలికంగా అసలు ఎందుకు మార్పు జరుగుతుంది, నాకు లాభం లేకపోతే నేను మారను. నాకు ఏమి జరగకూడదో జరుగుతూ ఉంటే నేను మారుతాను. అంటే నాకు తినడానికి తిండి లేక నా బిడ్డల పిల్లలు కష్టపడతా ఉంటే నాకు అవతల వాడు ఏదో రూపాయి, ₹1 పావాలని ఇస్తానంటే నాకు అట్లీస్ట్ కొంతన్నది గడుస్తుంది కదా అని నేను వెళ్తాను. అసలు గడవకుండా 75 సంవత్సరాలు అయిపోయినాక స్వతంత్రం వచ్చి మనం ఇంకా గడవకుండా ఉండే పరిస్థితి, మత మార్పిడికి వెళ్ళే పరిస్థితికి ఉన్న పరిస్థితులు ఏంటని ఆలోచించడం మానేసి ఇవాళ మత మార్పిడి చేసిన వాళ్ళని చంపేద్దామా, పొడిచేద్దామా అని ఆలోచించడం వరకు మనం మాట్లాడుతున్నాం. అంటే మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం, మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అనేది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఒక మతంలోకి మారకుండా అడ్డుకోవటం చేయటం అనేది ఓకే, అదొక. కానీ అలా అడ్డుకోవటం చేయటం కూడా ఇంకొక మతాన్ని, ఇంకొక విధానాన్ని, మత వ్యవస్థ మొత్తాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా. మనిషిలో ఒక యునైటెడ్ నేచర్ని, నువ్వు అందరూ కూడా మనుషులంతా ఒకటే అని చెప్పేసి అంత రూపొందించేసి యు ఆర్ ద ఫ్రాగ్మెంటెడ్ సపరేట్ అనే భావాన్ని మనం తీసుకురావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మనిషిని ఇంకాస్త బాధల్లో, సఫరింగ్లోకి నెట్టేస్తాం అనిపిస్తూ ఉంటుంది. అంటే గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు విలేజ్ అంటే ఏ ఊరికి ఆ ఊరు, ఇప్పుడు గ్లోబే విలేజ్ అంటున్నాం. గ్లోబల్ విలేజ్ అయినప్పుడు అంతా ఒకటే అవ్వాలి కదా. మళ్ళీ దీన్ని కొట్టుకోవటం ఎందుకు, తిట్టుకోవటం ఎందుకు? అంటే ఇక్కడ కాంట్రాస్ట్ సార్. యాక్చువల్లీ పీపుల్కి ఐడియాలజీస్ నచ్చుతాయి. ఇప్పుడు నాకు ఒక మతంలో ఉన్న ఐడియాలజీ నచ్చింది అనుకుందాం. ఐడియాలజీ నచ్చింది కాబట్టి ఆ మతాన్ని నేను ఓన్ చేసుకోవటము, దాన్ని నేను కాపాడతాను, దానికి నేను సంరక్షకుడిగా ఉన్నాను అని చెప్పేసి మతం అనేది నిజంగా దాంట్లో వాల్యూ ఉంటే అదే కాపాడుకోబడుతుంది. మన మీద సంరక్షకులుగా భావించడం కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మతం వాల్యూస్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఏదో చెప్తారు, ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి అని. ఇప్పుడు ఏ మతంలోనూ ఎదుటివాడిని చంపమనో, ఎదుటివాడిని చేయమనో చెప్పరు, ఎదుటివాడిని మోసం చేయమని కూడా చెప్పరు. అన్ని చోట్ల మీకు ఈ దురలవాట్లు ఉండకూడదు అంటారు, మంచి చేయమంటారు, సాటివాడికి హెల్ప్ చేయమంటారు, ఏ మతంలో అయినా చెప్తారు. సో అది వదిలేసి ఎక్కడో లైన్ ఎక్కడో ఉంటుంది, తప్పు చేసిన వాడిని శిక్షించు అనేది. ఆ తప్పు చేసిన వాడు కాదు, పలానా కులవాడిని శిక్షించు, పలానా మతవాడిని శిక్షించు అన్నారు. దాని ఇంటర్ప్రిటేషన్ ఇంకోటి చేస్తాం మనం. సో దానికి ఎట్లా ఇలా మనం మాట్లాడుకుంటూ పోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా అక్కడే ఉన్నాము అంటే వెనక్కి వెళ్తున్నాం అనేది నా ఫీలింగ్ ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు ఇన్ని మతాలు సరే, ఇన్ని భావజాలాలు ఉన్నప్పుడు రోజు పూజలు చేసేవాళ్ళు, రోజు పొద్దున్నే వచ్చేటప్పుడు ప్రవచనాలు వినేవాళ్ళు. యాక్చువల్లీ చెప్పాలంటే సార్, నా యొక్క ఇది సొంత అభిప్రాయం మాత్రమే. ప్రవచనాలు విన్నా కానీ ఉదయం 6కో 7 దాకా ప్రవచనాలు వింటున్నాం అనుకోండి. వింటున్నప్పుడు ఆ సూతింగ్గా ఉండే, చాలా స్మూత్గా ఉండే వాయిస్కి, స్టోరీ టెల్లింగ్కి పీపుల్ అట్రాక్ట్ అయ్యేసి చాలా ప్రశాంతంగా, నాకు చాలా హాయిగా ఉందని థాట్కి వెళ్తారు. మళ్ళీ 9 గంటల తర్వాత 10 గంటల ఆఫీస్కి వెళ్తే అవే అన్యాయాలు, అదే అసూయలు, అవే ద్వేషాలు. ఏం నేర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. నేర్చుకోవట్లేదు, అది ఊరికే విని. ఇప్పుడు ఏమైంది ఫ్యాషన్, నేను అది వింటున్నాను, ఫలానా ఆయనది నేను అద్భుతంగా విన్నాను, ఆయన అద్భుతంగా చెప్పారు అంటున్నారు. దాన్ని ఆచరిస్తున్నామా లేదా అని ఎవరు ఆలోచించట్లా. లేదు అసలు, ఆలోచించడం. ఇప్పుడు నిన్న ఒక ఆయన రోజు రేడియోలో చెప్తుంటారు, నీ ఇంటికి వచ్చి ఎవరన్నా బాగున్నావా, నీ పాప ఏం చేస్తుందంటే ఫలానా చదువుతానని చెప్పు, నా పెద్ద పాప చేయండి, చిన్న పాపకి పెళ్ళి అవ్వలేదండి, మూడో పాప కావాలేదండి.
నిన్ను ఎవడు అడిగాడయ్యే, వాడు ఏమన్నా అడిగాడా నిన్ను, అడగని విషయాలు ఎందుకు చెప్తావు, నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అని రోజు రేడియోలో వినపడుతుంది ఆయన ఎవరు పెద్ద ఆయన చెప్తూ ఉంటాం. అట్లాగే మనం అనవసరంగా ఇప్పుడు వింటాం, ప్రవచనాలు వింటాం, ఏంటి మంచి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, కృష్ణుడు అది చేశాడు, రాముడు ఇది చేశాడు అని చెప్తాం. మరి మనం అక్కడి నుంచి మీరు చెప్పినట్టు బయటికి రాగానే రాముడు కృష్ణుడు అని చెప్పిన ప్రవచనం మర్చిపోయి ఎవరిని ముంచాలి, ఎలా చేయాలి, ఏం చెయ్యాలి, ఎక్కడి నుంచి చేయాలి అంటే మన సర్వైవల్ టాక్టిక్స్ కోసం మన జీవన విధానంలో మనకుండే కష్టాలు నష్టాలను ఓవర్కమ్ చేయటానికి మనం నిజంగా మోసం చేస్తున్నారంటే అందరూ చేస్తున్నారని నేను అన్నాను. బట్ తెలియకుండా మనం మోసం చేసుకుంటున్నాం, మన ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నాం, ప్రతి మనిషి. ఎగ్జాక్ట్లీ, అవును సార్. అది ఎవరైనా కానీ చాలా మంచి చేస్తున్నాడు అనుకున్న మనిషి కూడా తప్పు చేస్తాడు, తప్పు చేస్తున్నాడు అనుకున్నాడు తప్పు ఎట్టకు చేస్తూనే ఉంటాడు. సో ఇది ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు ఎలా మారుతుంది, ఎప్పటికి మారుతుంది? ఇప్పుడు మీరంతా ఈ కొంచెం ఈ థియరీస్ అని మీరు చూస్తున్నారు కాబట్టి మాకు అసలు ఏం లేదు, ఊరికే గాలి కబుర్లు చెప్పేవాళ్ళమే. కానీ ఈ థియరీ చూస్తున్న వాళ్ళు మీ థియరీ ప్రకారం వెళ్తే ఎప్పటికన్నా ఈ సమాజంలో మార్పులు వస్తాయా? అంటే ఒకటి సార్, వాస్తవంగా పీపుల్ ఒక పక్క కాంపిటేటివ్నెస్, పోటీతత్వం, పక్క వాళ్ళని చూసి నేను సంపాదించాలి, అలా బతకాలి అని చెప్పేసి నేను ఒక పక్కన వచ్చేటప్పుడు సపరేషన్ పెంచుకుంటున్నారు. సపరేషను వాళ్ళకంటే నా ఎక్కువ ఆస్తి ఉంది కాబట్టి, బాగా గొప్పగా డ్రెస్సింగ్ చేసుకున్నాను కాబట్టి, మంచి కారు ఉంది కాబట్టి నేను గొప్పవాడిని అని షో పుటప్ అనేది ఎక్కువైన తర్వాత మనిషికి సపరేషన్ ఏమో ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక పక్క దానికి కాంట్రాస్ట్కి వచ్చేటప్పటికి దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొత్తం యునైటెడ్గా ఉండాలనుకుంటున్నాడు. ఈ రెండింటి ఎప్పటికీ ఎతకదు. సో సార్, కాన్ఫ్లిక్ట్ అనేది ఒకటేంటంటే నేను అందరికంటే భిన్నంగా ఉండాలని ఈగోయిస్టిక్ థాట్ ప్రాసెస్ పీపుల్ ఎక్కువగా ఉంది. సో అహాన్ని పెంచుకునేది నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాకు ఎక్కువ సంపద ఉంది, లేకపోతే నేను మిగతా ప్రపంచం కంటే గొప్పవాడిని అని చెప్పేసి చూపించుకోవటం అనేది ఎక్కువయ్యి, నేను అదే సమయంలో అదే థాట్ ప్యాటర్న్తో మిగతా ప్రపంచం మొత్తం కూడా సర్వత్రయామిలాగా మొత్తం కూడా నేను అందరితో మెజ్ అయిపోతాను, ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. అదే ప్రదర్శన ఆస్తిని, అది ఏమంటారు దాన్ని, ఆ ప్రదర్శన ఏదో అంటారు కదా, అది చేసుకుంటానికి ఏదో చేస్తూ మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము తెలియకుండా. దాని రూట్స్ కూడా అర్థం కాకుండా ఎక్కడ మైండ్ కామ్ డౌన్ అవుతుందో, అసలు మనసు ప్రశాంతంగా లేక నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ వాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పీపుల్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్. కానీ ఈరోజు సార్ యాక్చువల్లీ చాలా డిసీజెస్ సైకోసోమాటిక్. ఇప్పుడు నిజంగా మనం దేవుడు అనుకున్నాం, దేవుడు అనే వ్యక్తి మీద పూర్తిగా సపరేట్ అనుకున్నా అతను అనుగ్రహిస్తున్నాడు అనుకుంటే, మనం చేసే పూజలు కానీ ఇవంతా కూడా 100% సైకోసోమాటిక్ డిసీజెస్ రాకుండా కాపాడాలి. అంటే చేసే దాని మీద ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక పూజ చేసేటప్పుడు దృష్టి అక్కడ పెట్టడం అనేది కూడా చేయలేకపోవటం వలన దాని రిజల్ట్ కూడా రావట్లేదు. సో ఆటోమేటిక్గా బాడీ మైండ్ హార్మనీలో లేకపోతే ఆటోమేటిక్గా టిష్యూ లెవెల్ కానీ వీటన్నిటిలో కూడా సెల్ మెంబ్రెయిన్ వోల్టేజ్ తగ్గడం, రకరకాల ఇష్యూస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనిషి తన యొక్క మైండ్, బాడీ, సోల్ని హార్మనీలోకి తీసుకురావడం చేత కాక ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లేదు రకరకాల కాంపిటేటివ్నెస్లో. అంటే మనకి ఆలోచన అక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, ఇంకోటికి వెళ్ళినా కానీ నా ఆలోచన ఎంతసేపు నా పక్కోడు, మీరు ఇందాక చెప్పినట్టు పక్కోడి ఆస్తుల గురించో, పక్కోడు పెరుగుదల గురించో ఆలోచిస్తున్నా, లేదంటే నా ఎదుగుదల కోసం నేను పడాల్సిన తాపత్రయం, కష్టం కోసం ఆలోచిస్తూ ఉంటే మీరు చెప్పింది కాన్సన్ట్రేట్ చేయలేను నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఈ తీసుకుందాం, ఏదైనా చర్చిలోకి వెళ్తాం, చర్చిలోకి వెళ్తే వాళ్ళు సైలెంట్గా ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఏదో ఆయన చెప్తాడు, వీళ్ళు అంతా అయిపోయినాక ఆమెనంటారు తప్ప ఇంకేం ఉండదు. వైబ్రేషన్ వస్తుంది. మసీదుకి వెళ్తాం, వాళ్ళు ఏదో అది చూసి కింద మీద వంగుతారు, ఏదో చేస్తారు, బట్ అక్కడ ఒక ఇది వస్తుంది. ఈవెన్ మనం గుడికి వెళ్తాం, మన గుడికి వెళ్తే గుడిలో మనం ఈ పూజలు చేస్తూ ఉంటే వాళ్ళు మంత్రాలు చదువుతారు. డెఫినెట్గా మంత్రాలు మనకు అర్థమయ్యే కాదు, పనికి వచ్చేయా పనికిరావా అని పక్కన పెట్టేస్తే ఆ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది దానికి దాంట్లో ఏం అర్థం ఉందో కూడా మనకు అనవసరం. వాళ్ళు ఒక అరగంట మంత్రాలు చదువుతూ ఉంటారు బ్రాహ్మణులు. వాళ్ళు సరిగ్గా దాంట్లో బూతులు లేకుండా వాళ్ళు చదివితే నిజంగా దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. దాన్ని మనం కాన్సన్ట్రేటెడ్గా వింటే మనకు ఒక తెలియకుండా ఒక స్టాన్స్లోకి వెళ్ళిపోతాం. అది అసలు లేదు ఇవాళ. మనం ఎందుకు చేస్తున్నాం, నేను వెళ్ళి అర్చన చేస్తున్నది ఏదో చెప్తారు. పెద్ద పూజలు ఉంటాయి కదా, 10,000 రూపాయలు 20,000 రూపాయల పూజలు.
అది నేను చేస్తున్నాను చెప్పుకుంటానికి వెళ్తున్నారు తప్ప ఆ చేసినప్పుడు దాని మీద వీళ్ళు ఫుల్గా ఉంటే అట్లీస్ట్ ఆ రోజన్నా ప్రశాంతంగా ఉంటారు. తర్వాత అంతా అక్కర్లా, అట్లీస్ట్ ఆ రోజు ఆ గంట సేపు అక్కడ పూజ సిన్సియర్గా చేస్తే టోటల్గా బాడీలో ఒక రకమైన రీవ్యాంప్ అయిపోతుంది.